విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జాతీయ పతాకావిష్కరణ జాతీయ గీతం అందరూ లేచి నిలబడి వందనం చేయాలి. परेड बाजू शस्त्र करेगा, बाजू शस्त्र. పతాక సహాయకులుగా వ్యవహరించారు ఆర్ఐ అజయ్ కుమార్ గారు. అదిగదిగో ఆకాశంలో రెపరెపలాడుతున్న మన మువ్వన్నెల పతాకను మేఘాలు ముద్దాడుతున్నాయి. కృష్ణమ్మ మదిలో ఆనంద తరంగాలు వెల్లువెత్తుతున్నాయి. మన పింగళి వెంకయ్య శ్రమైక జీవన సౌందర్య ఫలితమే ఈ మువ్వన్నెల కేతనం. భళా వెంకయ్య, భళా వెంకయ్య, తరతరాలకు తరగని సమర స్ఫూర్తి నువ్వు, యుగ యుగాలకు చెరగని స్వాతంత్ర్య దీప్తి నువ్వు. ప్రత్యేకమైనటువంటి వాహనంలో రాష్ట్ర గవర్నర్ ఇప్పుడు అధిరోహించి ఎదురుగా కొలువు తీరి ఉన్నటువంటి ఆ పదాతి దళాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఆ ప్రత్యేక వాహనానికి చేరువగా రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు పెరేడ్ పరిశీలనకై బయలుదేరుతూ ఉన్నారు. వారిని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ నండూరి సాంబశివరావు ఐపీఎస్ గారు, ఈనాటి పెరేడ్ కమాండర్ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ గారు అనుసరిస్తూ ఉన్నారు. The Honorable Governor is proceeding for inspection of the parade contingents escorted by the parade commander Shri Amit Bardar IPS. Parade विश्राम होगा, विश्राम. పరవళ్లు త్రొక్కే కృష్ణమ్మ, గణతంత్ర భారతి మువ్వల సవ్వళ్లలోని సరికొత్త పులకింతను పలకరించవమ్మా. ఆంధ్రుల మదిలో ఎడతెగక పారే ప్రగతి తృష్ణా తరంగ ధ్వనిని చెవులారా వినవమ్మా. శాతవాహన రాజశిఖరం, గౌతమీపుత్ర శాతకర్ణి, రాణకెక్కిన రాజసయాత్రకు శ్రీకారమైన అలనాటి అమరావతి నేటి ఇలపై అపురూప సౌందర్యవతిగా అలరారనున్న ఆ పునర్వైభవాన్ని కనులారా కనవమ్మా. పరవళ్లు త్రొక్కే కృష్ణమ్మ, గణతంత్ర భారతి మువ్వల సవ్వళ్లలోని సరికొత్త పులకింతను పలకరించవమ్మా. భరత జాతికి సమర స్ఫూర్తినిచ్చిన మువ్వన్నెల జెండా సృష్టికర్త పింగళి వెంకయ్యకు కృష్ణమ్మ పుట్టినిల్లువు నువ్వేనమ్మా. ఈ పునీత నేలపై నడయాడిన భోగరాజు పట్టాభి, అయ్యదేవర కాళేశ్వరరావు, అయ్యంకి వెంకట రమణయ్య, ముట్నూరు కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు నీ నీళ్లు త్రాగి స్వాతంత్ర సంగ్రామ సింహాలై గర్జించారన్నది నిజమమ్మా. పరవళ్లు త్రొక్కే కృష్ణమ్మ, గణతంత్ర భారతి మువ్వల సవ్వళ్లలోని సరికొత్త పులకింతను పలకరించవమ్మా. ఆ స్వాతంత్ర దీప్తి అందించిన స్ఫూర్తితో దావోస్ వీధుల్లో మన తెలుగు రథం ప్రసరించిన చంద్రకాంతుల తెలుగు వెలుగులు కనవమ్మా. ఆ స్వాతంత్ర దీప్తి అందించిన స్ఫూర్తితో దావోస్ వీధుల్లో మన తెలుగు రథం ప్రసరించిన చంద్రకాంతుల తెలుగు వెలుగులు కనవమ్మా. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రభవించిన తెలుగు తేజస్సులోని నవోషస్సును సాదరంగా స్వాగతించవమ్మా. పరవళ్లు త్రొక్కే కృష్ణమ్మ, గణతంత్ర భారతి మువ్వల సవ్వళ్లలోని సరికొత్త పులకింతను పలకరించవమ్మా. జ్యూరిచ్ నుండి ఢిల్లీ దాకా సాగిన విమాన ప్రయాణంలో జరిగిన సింహావలోకనాన్ని అలవోకగా పరికించవమ్మా. సమయం లేదు కృష్ణమ్మ, ప్రపంచమంతా మనవైపే చూస్తున్న అసలైన అదను ఇదే, ఇక పదునెక్కే తరుణమిదే కదమ్మా. పోలవరం తెలుగు నేలకు వరం, స్వర్ణముఖి వంశధార ముచ్చు మర్రి పట్టిసీమ, పల్లె సీమల నుండా పచ్చదనం విచ్చుకోనున్నది, నవ్యాంధ్ర హరిత శోభ తెచ్చుకోనున్నది కనవమ్మా. Ladies and gentlemen,
The Honorable Governor is inspecting all the 10 contingents lined up for this ceremonial parade. The first contingent from left to right are the personnel from the Indian Artillery Center. The contingent is being led by Subedar P. Hap Singh. The second contingent from left to right are the personnel from Central Reserve Police, popularly known as the CRPF. The contingent is being led by Shri Kartikeya. And the third contingent are the personnel from the Chhattisgarh Armed Force. The contingent is being led by Shri Harish Tiwari. They are our guests as special guests for this Adi parade. The fourth contingent are the personnel from the 3rd Battalion, Andhra Pradesh Special Police, Kakinada. Contingent is being led by Shri B. Srinivas Rao. The fifth contingent are the personnel from Prohibition and Excise Department. The contingent is led by G.S. Krishna Dhanaraju, Prohibition and Excise Inspector. The unarmed contingents are the students from the NCC girls led by Manisha Sahu and NCC boys led by Junior Under Officer Simhachalam Naidu. గౌరవనీయులు గవర్నర్ గారు, అనామ్డ్ కంటింజెంట్స్లో ఎన్సీసీ బాలికలు బాలుర బృందం అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాన్ని పరిశీలిస్తూ వారి గౌరవవందనాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అదిగో ఆకర్షణీయమైన వేషధారణలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థిని బృందాల కంటింజెంట్ను పరిశీలిస్తూ గవర్నర్ గారు రెడ్ క్రాస్ బృందం శ్వేత వర్ణ వేషధారణలో ఎర్రెర్రని టోపీలు తొడుక్కొని ఆకర్షణగా నిలిచిన రెడ్ క్రాస్ బృందం కంటింజెంట్ ని గవర్నర్ గారు పరిశీలిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నవ్యాంధ్ర దేశం ఆధునికాంధ్రగా అపారమైన వ్యాపార వనరులు కలిగిన విశిష్టాంధ్రగా మారనున్నది. గడియారపు ముళ్ళు వెంట తడియారని స్వేదంతో పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వానికి నిన్నటి దావోస్ పర్యటనే అసలైన నిర్వచనం. On Republic Day, regional identity gives way to national identity. Neither caste, creed, nor religion matter. What is predominant is the Indianness of the people. Independence Day and Republic Day are associated with India's freedom from colonial rule. The Independence Day is a historical event when India gained independence in 1947 and freed herself from the foreign yoke after a protracted campaign for freedom. Whereas the Republic Day is bestowed historicity on the day when India became a sovereign democratic republic with a constitution to guide her destiny. Republic Day reminds us of the fulfillment of the pledge that was made on the midnight of independence as a tryst with destiny. It is future-oriented, a vision of India that we nourish, an acceptance of responsibility and making of promises as well as recapitulation of the achievements. The act of framing the Constitution puts a spotlight on Shri B.R. Ambedkar, whose unstinted labor and sharp insights helped the preparation of the document. Republic Day is celebrated all over the country at all administrative units like the capital cities, district headquarters, subdivisions, talukas and panchayats. The major